ఇమ్మానియేల్, ఇమ్మానియేల్, మమ్మీ ఏం చేస్తున్నావు? అద్దం చూస్తున్నా మమ్మీ. ఏం చూస్తున్నావు అద్దంలో? నా స్కిన్ చూడు మమ్మీ, చాలా డల్గా అయిపోయింది. చాలా చాలా డల్గా అయిపోయింది మమ్మీ. నా హెయిర్ కూడా చూడు అసలు. ఇమ్మానియేల్, అద్దంలో నీలో ఉన్న డార్క్ స్పాట్స్, ఐస్, హెయిర్ ఎలా ఉన్నాయి అని అన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా? అవును మమ్మీ. అద్దం గురించి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది నాన్న. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో నువ్వు నీ ఫేస్ని అద్దంలో చూసుకున్నప్పుడు డల్గా ఉంది అంటున్నావు. నువ్వు అద్దం పక్కన పెట్టేశాక కొంత సమయం తరువాత మర్చిపోతావు. దానివల్ల ప్రయోజనం లేదు. అదేవిధంగా దేవుని వాక్యం విని కొంత సమయం అయిన తర్వాత మర్చిపోతే ఆ వాక్యము మనకు ప్రయోజనకరంగా ఉండదు. విన్న వాక్యాన్ని చక్కగా నువ్వు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే అప్పుడు యేసయ్య నిన్ను గుడ్ బాయ్ అంటాడు. ఇమ్మానియేల్. అవునా మమ్మీ? ఫ్రెండ్స్, మనం కూడా విన్న వాక్యాన్ని చక్కగా నేర్చుకుందాం, విన్న వాక్యాన్ని పాటిద్దాం. అప్పుడు యేసయ్య మనల్ని గుడ్ అని మెచ్చుకుంటాడు. బాయ్ బాయ్.